యా హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇండియన్ టెరిటోరియల్ కండిషన్ గురించి ఒకసారి అర్థం చేసుకుందాం. సో బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే ఎప్పుడైతే కొలోనియల్స్ మన ఇండియాని పరిపాలిస్తున్నప్పుడు మన ఇండియా ఇప్పుడున్నట్టుగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్స్ తో ఉండేది కాదండి. ఇండియాలో ఇండియా అనేది ఒక విభిన్నమైన రాజ్యాల విభిన్నమైన రాజరిక వంశాల సమూహంగా ఉండేది. అంటే విభిన్నమైన సంస్థానాలు మన ఇండియాలో ఉండేవి. కొన్నేమో యూనో మొఘల్స్‌కి వ్యతిరేకంగా ఉండే సంస్థానాలున్నాయి. కొన్నేమో మొఘల్స్‌కి అనుకూలంగా ఉండే సంస్థానాలున్నాయి. అదే విధంగా బ్రిటిష్ వారు కూడా మన భారతదేశంలో వచ్చి ఉన్నారు కాబట్టి, బ్రిటిష్ వారు ఆక్యుపై చేసిన బ్రిటిష్ ప్రావిన్సెస్ ఉన్నాయి. అంటే మన ఇండియాలో రెబేలియన్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. సక్సెసర్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. బ్రిటిష్ ఓన్డ్ ప్రెసిడెన్సీస్‌కి సంబంధించిన టెరిటోరియల్ రీజన్స్ ఉన్నాయి. బట్ మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ మనం ఈ రోజు మ్యాన్ ఆఫ్ యూనిటీ అంటున్నాం ఎవరినైతే. సో ఆ మ్యాన్ ఆఫ్ యూనిటీ అనే నేమ్ అతనికి ఎందుకు వచ్చింది అంటే, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రిన్స్లీ స్టేట్ కి సంబంధించిన రాజులు, ఆ రాజవంశస్థులతో చర్చలు చేసి ఈ విభిన్నమైన రాష్ట్రాలను విభిన్నమైన రాజ్యాలను మన దేశంలో రాష్ట్రాలుగా మార్చడానికి ప్రయత్నించాడు. ఆ ప్రాసెస్ లో తను సక్సెస్‌ఫుల్ అయ్యాడన్నమాట. సో ఎలాంటి షరతులు లేకుండా ఎన్నో సంస్థానాలకు సంబంధించిన రాజులు వాళ్ళ యొక్క రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. సో ఆ విధంగా భారతదేశంలో అంటే ఇండియాలో ఈ ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మెర్జ్ అవ్వడం జరిగినాయన్నమాట. అయితే ఇదంతా గూడా కొలోనియల్ టైమ్‌లో జరిగిన సిస్టమ్ అన్నమాట. ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ దీస్ ఆల్ ప్రిన్స్లీ స్టేట్స్ హావ్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియా. బట్ వాట్ అబౌట్ ప్రెజెంట్ కండిషన్? వెన్ యూ అబ్జర్వ్ దట్ బిఫోర్ 2014 2014 కన్నా ముందు మన ఇండియాలో 28 స్టేట్స్ ఉన్నాయి. అదే విధంగా 7 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయండి. అంటే ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 28 స్టేట్స్ ఉన్నాయి. అండ్ వి హావ్ యూ నో 7 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. బట్ వాట్ హ్యాపెండ్ ఇన్ 2014? 2014లో ఏం జరిగింది? ఇన్ 2014 యూ నో ఏ న్యూ స్టేట్ ఎమర్జ్డ్ ఇన్ ఇండియా దట్ ఈస్ నోన్ యాస్ తెలంగాణ. సో ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి ఒక కొత్త స్టేట్ ఎవాల్వ్ అయింది. ఆ కొత్త స్టేటే తెలంగాణ అన్నమాట. సో ప్రెజెంట్ మన టెరిటోరియల్ కండిషన్ ఏంది అంటే 2014 లో మన టెరిటోరియల్ కండిషన్ ఏంటి? ఆఫ్టర్ 2014 ఇండియా హావ్ 29 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్. బట్ ద డేట్ కాల్డ్ ఆగస్ట్ 6, 2019. సో 2019 ఆగస్ట్ 6వ తారీఖు నాడు ఏం జరిగింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ జరిగింది. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ జరగడం వల్ల ఇక్కడ ద స్టేట్ కాల్ జమ్మూ అండ్ కాశ్మీర్ వెర్ డౌన్‌గ్రేడెడ్ యాస్ యూనియన్ టెరిటరీ. సో జమ్మూ అండ్ కాశ్మీర్ 2019 ఆగస్ట్ 6 కన్నా ముందు స్టేట్ గా ఉంది. కానీ ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఏమైంది? ఇప్పుడు 2019 ఆఫ్టర్ 2019 ఆగస్ట్ 6 ఇట్స్ బికమ్ యూనియన్ టెరిటరీ. సో తన స్టేట్ నుంచి యూనియన్ టెరిటరీకి డౌన్‌గ్రేడ్ అయిందన్నమాట. అదే విధంగా ఇదే రోజు విచ్ మీన్ దట్ ఆన్ ద డే ఆఫ్ ఆగస్ట్ 6, 2019 యూనో ఇంకో కొత్త న్యూ టెరిటరీ కూడా ఎవాల్వ్ అయిందండి. ఆ కొత్త న్యూ టెరిటరీ ఏంటి? దట్ ఈస్ నోన్ యాస్ లదాఖ్. దట్ ఈస్ నోన్ యాస్ లదాఖ్. బట్ వాట్ అబౌట్ జనవరి 26, 2020? సో 2020 జనవరి 26 రోజు అంటే 4 సంవత్సరాలకి వెనక్కి వెళ్తే దమన్ అండ్ దియు అండ్ దాద్రా అండ్ నాగర్ హవేలీ ఇవి 2 కూడా గుజరాత్ అండ్ మహారాష్ట్ర బార్డర్ లో ఉంటాయన్నమాట. సో ఈ 2 యూనియన్ టెరిటరీస్ ని మెర్జ్ చేసి సింగిల్ యూనియన్ టెరిటరీగా మార్చారు. ఎప్పుడు? జనవరి 26 అండ్ 2020లో. సో 4 సంవత్సరాల కిందట యూనో ఒక 2 యూనియన్ టెరిటరీస్ దట్ ఈస్ దమన్ అండ్ దియు అండ్ దాదర్ అండ్ నాగర్ హవేలీని కలిపి ఒక కొత్త యూనియన్ టెరిటరీగా మార్చారు. సో ప్రెజెంట్ మన ఇండియన్ టెరిటోరియల్ కండిషన్స్ ఏంటి? వి హావ్ 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. ఓకే. యశ్వంత్ కుమార్, ఇవన్నీ చెప్తున్నావు. నాకెందుకు చెప్తున్నావు? దేనికోసం చెప్తున్నావు? ఏ పర్పస్ కోసం చెప్తున్నావు? అనే డౌట్ మీకొస్తది. యెస్, ఐ నో దట్. ఇట్ ఈస్ ఎ జెన్యూన్ డౌట్ వాట్ యూ షుడ్ గెట్. ఐ యామ్ హియర్ టు ఎక్స్‌ప్లెయిన్ ఇట్ ఆల్సో. సో ఈరోజు మనం పాలిటీలో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చదువుకోబోతున్నాము. దట్ ఈస్ నోన్ యాస్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో పార్ట్ 1 వెయిట్ సారీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 1 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ టాక్స్ అబౌట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. సో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ గురించి పార్ట్ 1 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మాట్లాడుతుంది. ఆ పార్ట్ 1 లో 1 to 4 ఆర్టికల్స్ ఉంటాయి. ఈ 1 to 4 ఆర్టికల్స్ అనేవి మన ఇండియన్ టెరిటోరియల్ రీజన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఈ రోజు మనం ఈ 1 to 4 ఆర్టికల్స్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో వితౌట్ ఎనీ లేట్ లెట్ us గో టు ద ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ ఫస్ట్ ఆర్టికల్ చాలా సింపుల్ గా కనబడుతుందండి. చాలా ఈజీగా అనిపిస్తుంది. బట్
ఇట్స్ క్రియేటెడ్ అ బిగ్ మెస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో ఆ బిగ్ మెస్ ఏంటో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, go to the Article 1 of our Indian Constitution. So Article 1 of our Indian Constitution consists of 3 clauses. ఈ ఆర్టికల్ లో మనకి 3 clauses ఉన్నాయండి. ఈ 3 clauses which mean that Article Clause 1, Article Clause 2, Article Clause 3 అని చెప్పేసి మనకి 3 clauses అనేవి ఈ Article 1 లో ఉన్నాయి. సో Article 1 Clause 1 ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే which explaining about the name of the territory and also it is explaining about the type of polity what the టెరిటరీ హ్యాడ్. సో ఈ భారత భూభాగం యొక్క పేరు, అంటే ఈ భూభాగం యొక్క పేరు, అదే విధంగా ఈ భూభాగం యొక్క రాజకీయ విధానాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే Article 1 Clause 1 ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఇండియా దట్ ఈస్ భారత్ యాజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్. అఫ్ కోర్స్ చూడడానికి చాలా సింపుల్ గా ఉంది, కానీ ఇది చాలా కాంప్లెక్స్ ఆర్టికల్ అండి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఎప్పుడైతే ఈ Article 1 ని ప్రతిపాదించారో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో చాలా మంది ఒక వాయిస్ ని రేస్ చేశారు. అదేంటి అంటే ఇండియా అనే నేమ్ ఏదైతే ఉందో, ఈ ఇండియా అనే నేమ్ కొలోనియల్స్ ఇచ్చిన నేమ్. అంటే ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలించారో వాళ్ళు ఈ భూభాగానికి పెట్టిన పేరు. కానీ ఇండియాకి ఈ ఇండియా అనే నేమ్ కరెక్ట్ అయిన నేమ్ కాదు, ఈ నేమ్ ఖచ్చితంగా డిమినిష్ చేయాలి అని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో వాయిస్ రేజ్ అయింది. అండ్ ఆల్సో మెనీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పీపుల్, ఎస్పెషల్లీ గ్రేట్ పీపుల్స్ అందరూ కొన్ని నేమ్స్ కూడా ఈ టెరిటరీకి సజెస్ట్ చేశారు. అదేంటి అంటే వై వీ నీడ్ టు కీప్ ఇండియా, వీ కెన్ ఆల్సో కీప్ భారత్ అని పెట్టుకుందాం. బికాస్ హిస్టరీలో దసరాజన్ వార్ యొక్క వార్ తర్వాత భారత్ క్లైనే మన భారతదేశాన్ని పరిపాలించింది కాబట్టి వీ కెన్ కన్సిడర్ దిస్ కంట్రీ యాజ్ భారత్ వర్ష్ అని పెట్టుకుందాం. ఇంకొంతమంది ఏమన్నారంటే లేదు భారత్ వర్ష్ ఎందుకండి, ఇది జంబూ ద్వీపం అని పెట్టుకుందాం. లేదు ఇక్కడ హిందూ మెజారిటీ ఎక్కువ ఉంటారు, సో హిందుస్థాన్ అని పెట్టుకుందాం. బట్ వీ షుడ్ నాట్ కీప్ ఇండియా అని కొంతమంది ఆర్గ్యుమెంట్ రేస్ చేశారు. ఇంకొంతమంది ఏమన్నారు అంటే ఓకే లెట్ ఇట్ బి అని, యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇంటెలెక్చువల్స్ గా ఉండే లెట్ ఇట్ బి అని అన్నారు. సో ఇదొక ఆర్గ్యుమెంట్. అయితే రెండో ఆర్గ్యుమెంట్ ఏంటంటే యూనియన్ ఆఫ్ స్టేట్. ఏంటి యూనియన్ ఆఫ్ స్టేట్ ఆర్గ్యుమెంట్ అంటే యాక్చువల్లీ ఇండియా యొక్క పొలిటికల్ స్టైల్ అనేది ఫెడరల్ స్టైల్, రాష్ట్ర కేంద్ర సంబంధాలకు సంబంధించిన విధి విధానంతో దేశ పరిపాలన జరుగుతుంది. కానీ Article 1 ఏం చెప్తుంది, ఇండియా పొలిటికల్ స్టేట్ ఏంటంటుంది, యూనియన్ ఆఫ్ స్టేట్ అంటుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్ కి రిసాల్వ్మెంట్ ఏంటి అని చెప్పి చాలా పెద్ద చర్చ జరిగింది. అప్పుడు డ్రాఫ్టింగ్ కమిషన్ చైర్పర్సన్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, హూ ఇస్ హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ఇంటెలెక్చువాలిటీ, ఈజ్ ద మ్యాన్ హూ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. సో అతను లేసి ఈ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఇచ్చాడు. ఫస్ట్ ప్రాబ్లం ద నేమ్ ఆఫ్ ద టెరిటరీ. సో అంబేద్కర్ ఏమన్నాడు అంటే ఇండియాకి అంటే ఈ టెరిటరీకి ఇండియా అనే నేమ్ ఎందుకు పెట్టాము, భారత్ అనే నేమ్ ఎందుకు పెట్టాము అనే దానికి అంబేద్కర్ ఇచ్చిన ప్రిన్సిపల్ ఏంటి అంటే ద టైటిల్ ఆఫ్ దిస్ టెరిటరీ రీజన్, అంటే ఈ భారత భూభాగాన్ని యొక్క పేరుకి వెనుకున్న రీజన్ ఏంటి అంటే దట్ విచ్ ద కాంబినేషన్ ఆఫ్ మోడ్రానిటీ అండ్ కల్చర్ యొక్క సమ్మేళనాన్ని అనుసరించి మనము ఈ భూభాగానికి ఇలా పేరు పెట్టుకున్నాము అని చెప్పాడు. ఎందుకంటే ప్రపంచ దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఈ దేశాన్ని ఏ విధంగా గుర్తిస్తున్నారంటే ఇండియా అనే గుర్తిస్తున్నారు. సో మోడర్న్ పర్స్పెక్టివ్ లో మన ఈ దేశాన్ని ఇండియా అనే చాలా మంది గుర్తిస్తున్నారు. కాబట్టి ప్రపంచానికి మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలంటే వి షుడ్ కన్సిడర్ అవర్ సెల్ఫ్ యాజ్ ఇండియా. అండ్ ఆల్సో culturally the Bharat name is the identity of our India. So according to Dr. B.R. Ambedkar, this territory have two names or two titles, that is one is India, another one is Bharat. That is the reason why the Article 1 Clause 1 of our Indian Constitution clearly explaining that is India, that is Bharat. అంటే ఇండియా అది భారత్ అని చెప్తున్నది అనమాట. అండ్ రెండవ పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ద పొలిటికల్ టైప్ ఆఫ్ Article 1 యొక్క పొలిటికల్ టైప్ ఏంటంటే యూనియన్ ఆఫ్ స్టేట్. సో అంబేద్కర్ ఏమన్నాడు అంటే యాక్చువల్లీ ఈ పొలిటికల్ ఈ ఐడెంటిటీ పైన ఏం చెప్పాడు అంటే మనం ఎందుకు యూనియన్ ఆఫ్ స్టేట్ అనే ఫ్రేజ్ ని Article 1 లో మెన్షన్ చేసామంటే దానికి ఒక 2 రీజన్స్ ఉన్నాయి ఇన్స్టెడ్ ఆఫ్ ఫెడరల్ స్టేట్. సో ఎందుకంటే ఫెడరల్ స్టేట్ కి బదులుగా యూనియన్ ఆఫ్ స్టేట్ ఎందుకు మెన్షన్ చేసాం అనే దానికి తను ఇచ్చిన రీజన్ ఏంటి అంటే ఇండియా అనేది అమెరికా దేశం లాగా ఒక అగ్రిమెంట్ ద్వారా ఎవాల్వ్ అయిన స్టేట్ కాదు, అగ్రిమెంట్ ద్వారా ఎవాల్వ్ అయిన స్టేట్స్ కావు. ఎందుకంటే ఎన్నో స్టేట్స్ వాలంటరీగా జాయిన్ అయినాయి, ఎన్నో స్టేట్స్ వాలంటరీగా ఇన్వాల్వ్ అయ్యి ఇండియాలో మర్జ్ అయినాయి. దెర్ ఇస్ నో అగ్రిమెంట్ బిట్వీన్ ఈచ్ అదర్ స్టేట్. సో ఇక్కడ అగ్రిమెంట్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది, ఏదో ఒక రోజు ఈ అగ్రిమెంట్ లేకపోవడం వల్ల వీళ్ళు కొత్త స్టేట్ గా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి.
కదా. సో ఇక్కడ అగ్రిమెంట్ లేదు కాబట్టి, యూనియన్ గా ఫామ్ అయింది కాబట్టి మనం యూనియన్ ఆఫ్ స్టేట్ అని కన్సిడర్ చేస్తున్నాము. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ యూనియన్ ఆఫ్ స్టేట్ అని పిలవకపోతే ఏమవుతుంది అంటే, ఇక్కడ ఎలాంటి అగ్రిమెంట్ లేదు కాబట్టి ఎప్పుడైనా ఒక రాష్ట్రానికి దేశం యొక్క అంటే సెంట్రల్ యొక్క పరిపాలన వచ్చినప్పుడు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనిపించినప్పుడు, లేకపోతే వాళ్ళకంటూ ఇంకో కొత్త దేశాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్నప్పుడు, దే కెన్ ఈజీలీ కమ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ అండ్ దే ఎస్టాబ్లిష్ న్యూ కంట్రీ. సో దట్ క్రియేటెడ్ దిస్ నేషన్ ఇంటూ పీసెస్ ఆఫ్ ద పీసెస్. So to lock it, the thing, to lock it the situation, Ambedkar said that the states have no right to secede from the federation. So ఈ ఫెడరేషన్ లో వాళ్ళు బయటికి వెళ్ళే అవకాశం లేకుండా ఉండాలి అంటే మనం ఆర్టికల్ క్లాజ్ 1 లో ఆర్టికల్ 1 క్లాజ్ 1 లో we are mentioning that is India, that is Bharat, and its political type is known as Union of State. మీన్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్నో సంస్థానాలతో చర్చించి ఒక భారతదేశానికి ఒక చక్కటి రూపాన్ని ఇస్తే, ఆ చక్కటి రూపానికి తాళం వేసి ఆ దాని యొక్క పర్మనెంట్ నేచర్ ని అలానే ఉంచేలా చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన కాన్స్టిట్యూషన్ నుంచి. అదే విధంగా ఆర్టికల్ 1 క్లాజ్ 2 ఏం చెప్తుందో మనం చూద్దాం. దిస్ ఇస్ వాట్ అబౌట్ ఆర్టికల్ 1 క్లాజ్ 1. అండ్ మీకు ఆర్టికల్ 1 క్లాజ్ 1 అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. బట్ ఓకే, మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్స్ లో నాకు చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ టు యూ. And come to Article 1 Clause 2. Article 1 Clause 2 is explaining about the name of Indian states and territories, union territories, which are mentioned in the first schedule of Indian Constitution. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్స్టిట్యూషన్ లో ఏమేమి ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకుందాం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 395 ఆర్టికల్స్ ఉన్నాయి. బిఫోర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్, సారీ ఇక్కడ బిఫోర్ అని పడింది, ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ వీ హ్యావ్ 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్ అండ్ 8 షెడ్యూల్స్. ఓకే, బట్ ప్రజెంట్ మన దగ్గర ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? వి హ్యావ్ 470 ఆర్టికల్స్, 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్. అఫ్ కోర్స్ మనకి ఆర్టికల్స్ అంటే ఏంటో తెలుస్తుంది, పార్ట్స్ అంటే ఏంటో తెలుసు, మరి ఈ షెడ్యూల్స్ ఏంటి? ఐఎమ్ రైట్, you will have that question. I am here to solve your all doubts. That schedule is nothing but a explanatory memorandum of an article. అంటే ఒక ఆర్టికల్ ని చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే అంశం ఏదైనా కాన్స్టిట్యూషన్ లో ఉంది అంటే అది షెడ్యూల్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఈ షెడ్యూల్స్ అనేవి కాన్స్టిట్యూషన్ లో లేకపోతే ఆర్టికల్ 1 క్లాస్ 2 ఎలా ఉంటుంది అంటే, ద నేమ్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అండ్ టెరిటరీస్ విచ్ ఆర్ మెన్షన్డ్ బిలో అని చెప్పేసి, అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, ఆంధ్రప్రదేశ్, మిజోరాం, ఇట్లా డిఫరెంట్, ఢిల్లీ, బెంగాల్ ఇలా అని చెప్పేసి ఇలా వరుసగా 28 స్టేట్స్ రాస్తారు. తర్వాత ఏం చేస్తారు, కింద యూనియన్ టెరిటరీస్ అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్, పాండిచ్చేరి అని చెప్పేసి రిమైనింగ్ యూనియన్ టెరిటరీస్ అని రాస్తా ఉంటారన్నమాట. సో ఇలా రాయడం వల్ల ఏమవుతుంది, ఆర్టికల్ 1 క్లాజ్ 2 అనేది ఒక బల్కీ డాక్యుమెంట్ గా మారుతుంది. ఐఎమ్ రైట్. ఇలా బల్కీ డాక్యుమెంట్ గా మారినప్పుడు దట్ విచ్ క్రియేట్ ఎ కన్ఫ్యూజన్ టు ద రీడర్. సో ద పర్పస్ ఆఫ్ షెడ్యూల్ ఈస్ దట్ షెడ్యూల్ is a another part of the constitution that which explains what is there in an article. సో ఆర్టికల్ ని చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒకవేళ ఒక ఆర్టికల్ యొక్క అంశాలు అంటే చాలా డీటెయిల్డ్ అంశాలు ఏవైనా మెన్షన్ చేయాలి అంటే ఆ డీటెయిల్డ్ అంశాలని మనము షెడ్యూల్స్ లో మెన్షన్ చేస్తాము. దానివల్ల ఏం జరుగుతుంది, దట్ విచ్ క్రియేట్ రీడర్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, and it is also makes that article should not look like bulky. సో ఆర్టికల్ బల్కీగా ఉండకుండా రీడర్ కి చాలా సింపుల్ గా అర్థం అవ్వడానికి మనం కాన్స్టిట్యూషన్ లో షెడ్యూల్స్ అనేవి వాడతాము. సో షెడ్యూల్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్లెనేటరీ మెమోరాండం ఆఫ్ అన్ ఆర్టికల్. మై డియర్ ఫ్రెండ్స్, లెట్ us go to ఆర్టికల్ 1 clause 3. సో ఐ హోప్ మీకు ఆర్టికల్ 1 clause 1 అర్థమైంది. ఆర్టికల్ 1 clause 1 నేమ్ ఆఫ్ ద టెరిటరీ గురించి మాట్లాడింది. ఆర్టికల్ 2 clause 2 వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద టెరిటరీస్ గురించి మాట్లాడింది. ఆర్టికల్ 1 clause 3 ఏం చెప్తుంది అంటే, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ టెరిటరీస్ వీ హ్యావ్, అంటే మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ టెరిటరీస్ ఉన్నాయని ఆర్టికల్ 1 clause 3 చెప్తుంది అనమాట. సో ఆర్టికల్ 1 clause 3 is telling that we have 3 types of territories. One is territories of states, మనకి స్టేట్ టెరిటరీస్ ఉన్నాయి. సెకండ్ వన్ ఇస్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. థర్డ్ వన్ ఏంటి అంటే ద టెరిటరీస్ విచ్ ఈస్ అక్వైర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్ ఎనీ టైమ్. అంటే చూడండి, మనం ఆర్టికల్ 1 clause 1 లో యూనియన్ అండ్ టెరిటరీస్ గురించే మాట్లాడాము. కానీ ఆర్టికల్ 1 clause 3 ఏం చెప్తుంది, అఫ్ కోర్స్ మనకి స్టేట్ టెరిటరీస్ తెలుసు, యూనియన్ టెరిటరీస్ తెలుసు. ఈ అక్వైర్డ్ టెరిటరీస్ ఏంటి కదా, అక్వైర్డ్ టెరిటరీస్ ఏంటి అంటే ద టెరిటరీస్ విచ్ ఇస్ అక్వైర్డ్ బై ద గవర్నమెంట్. అంటే మన భారతదేశానికి వేరే ఏ రాజ్యాన్నైనా స్వాధీనం చేసుకుని అక్వైర్ చేసే అథారిటీ ఉంది. వెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ కన్సిడర్ యాజ్ ఫిట్. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫిట్ అవుతాయి. సో అలా అక్వైర్ చేసిన స్టేట్స్ ఉన్నాయా అంటే ఎస్,
1964 వరకు మన ఇండియాలో పాండిచ్చేరి అనేది అక్వైర్డ్ స్టేట్. వై? బికాస్ పాండిచ్చేరి విచ్ ఇస్ అండర్ ద ఫ్రెంచ్ రూల్. సో ఫ్రెంచ్ కి మన ఇండియాకి అగ్రిమెంట్ జరిగిన తర్వాత 1964 వరకు యూనో ఆ అగ్రిమెంట్ అనేది ఫ్రెంచ్ పార్లమెంట్ లో ఆమోదించేంత వరకు, విచ్ మీన్ దట్ 1947 టు 1964 వరకు మన పాండిచ్చేరి రీజన్ అనేది ప్యూర్లీ అక్వైర్డ్ టెరిటరీగా ఉందన్నమాట. సో విచ్ మీన్ దట్ స్టేట్ కెన్ అక్వైర్, గవర్నమెంట్ కెన్ అక్వైర్ a state, and those state are considered as acquired state. So we have three types of states, three types of territories. One is state territories, union territories, and acquired territories in our Indian constitution. I hope మీకు ఆర్టికల్ 1 clause 1, ఆర్టికల్ 1 clause 2, ఆర్టికల్ 1 clause 3 చాలా డీటెయిల్ గా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ let us go to article 2 of our Indian constitution. So article 2 of our Indian constitution, which is talking about admission or establishment of new state. ఏంటి అడ్మిషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్ అంటే ఏంటి? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ డీటెయిల్లీ. సో ఆర్టికల్ 2 అనేది పార్లమెంట్ కు పవర్ ఇస్తుందండి. ఎస్పెషల్లీ యూనియన్ ఆఫ్ ఇండియాకి ఒక పవర్ ఉంది. ఏంటి అంటే ఏ కంట్రీనైనా ఒక కొత్త స్టేట్ గా మన ఇండియాలో కలుపుకోవచ్చు, ఎప్పుడైతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫిట్ అవుతాయో. రైట్? విచ్ మీన్ దట్ ఒక కొత్త స్టేట్ ని మన భారతదేశం యొక్క భాగంలో కలుపుకునే అధికారం ఉంది ఎప్పుడు? వెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ ఫిట్. సో ఒక కొత్త రాష్ట్రాన్ని ఎస్టాబ్లిష్ చేసే అధికారం ఆర్టికల్ 2 ఇస్తుంది అనమాట. ఎలా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ థింగ్ ఇన్ అ వెరీ డీటెయిల్డ్ ఫ్యాషన్. దట్ ఈస్ నోన్ యాజ్ ద స్టోరీ ఆఫ్ సిక్కిం. యాక్చువల్లీ సిక్కిం అనేది ఇండియా ఫ్రీడమ్ వచ్చిన తర్వాత సిక్కిం అనేది చోగ్యాల్ హెరిడిటరీ కింగ్ చేతిలో ఉండేది. సో ఈ సిక్కిం మన ఇండియాలో కలవలేదు. అంటే నేను చెప్పాను కదా, సర్దార్ వల్లభాయ్ పటేల్ డిఫరెంట్ సంస్థానాలతో మాట్లాడినప్పుడు ఈ సిక్కిం సంస్థానం మనలో కలవలేదు. సో అదొక సపరేట్ ఇండిపెండెంట్ ప్రిన్స్లీ స్టేట్ గా, సపరేట్ ఇండిపెండెంట్ కంట్రీగా ఉంది ఇండియా ఫ్రీడమ్ వచ్చిన తర్వాత. అయితే బట్ ఆ స్టేట్ టెరిటరీ చాలా చిన్నది కాబట్టి ఆ స్టేట్ కి మిలిటరీ సపోర్ట్ కావాలి, ఆ స్టేట్ కి ఎకనామికల్ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. కాబట్టి ఆ స్టేట్ ఏం చేసింది అంటే ఇండియాని అప్రోచ్ అయింది. బికాస్ ఇండియా టెరిటోరియల్ గా చాలా పెద్దది, మిలిటరీ సపోర్ట్ సిక్కిం తో కంపేర్ చేస్తే చాలా పెద్దది. సో ఇండియా విల్ హెల్ప్ ద సిక్కిం. సో ఇండియాని అప్రోచ్ అవ్వడం వల్ల సో ఈ సిక్కిం ఏమైంది అంటే ప్రొటెక్టరేట్ ఆఫ్ ఇండియాగా మారింది. అంటే ముందుగా సిక్కిం ప్రిన్స్లీ స్టేట్ గా ఉంది, ఇప్పుడు ఏమైంది? ప్రొటెక్టరేట్ గా మారింది. అయితే ఇలా కొంతకాలం సిక్కిం ప్రొటెక్టరేట్ గా మన ఇండియాలో ఉన్నప్పుడు సో మన ఇండియా సిక్కిం కి మిలిటరీ సపోర్ట్, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తూ ఉంది. సో ఆ విధంగా సిక్కిం తన అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటుంది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చోగ్యాల్ మొనార్క్ చేతిలో ఉంది, అంటే రాజరికంలో ఉంది. అయితే సిక్కిం ప్రజలు 1973లో అంటే 1973లో తిరగబడడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు మాకు కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీ కావాలి, సిక్కిం కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీ కావాలి, ఇక్కడ రాజరికం అవసరం లేదని చెప్పి రాజుకు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. సో ఎప్పుడైతే నిరసనలు మొదలయ్యాయో సో ఇండియా కిందే కదా సిక్కిం ఉంది. సో ఇండియా ఇన్వాల్వ్ అయింది. సో ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి సో 1973లో ఎలక్షన్స్ కండక్ట్ చేసింది. ఎలక్షన్స్ కండక్ట్ చేసి దాన్ని ఆ రీజన్ డెమోక్రటైజ్ చేయడానికి ఎలక్షన్స్ కండక్ట్ చేసింది. ఆ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని పొందింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చిందో ఏం చేసింది అంటే ఈ చోగ్యాల్ కొండే పవర్స్ అన్నిటిని ఒక గవర్నమెంట్ ఆర్డర్ ని తీసుకొచ్చింది. చోగ్యాల్ ఏదైతే హెరిడిటరీ ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయో వాటిని నామినల్ ప్రిన్స్ గా అంటే నామినల్ హెడ్ గా కన్సిడర్ చేశారు. అంటే హెరిడిటరీ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నామినల్ హెడ్స్ గా కన్సిడర్ చేశారు. సో చోగ్యాల్ పవర్స్ అని పూర్తిగా లాక్కున్నారు. ఈ చోగ్యాల్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ కి వెళ్ళేసి నాకు అన్యాయం జరిగిందని తను మొరబెట్టుకుంటున్న టైంలో అప్పుడు ఇందిరాగాంధీ రూలింగ్ షిప్ లో ఉంది కాబట్టి తను ఏం చేసింది అంటే 35th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ని తీసుకొచ్చింది 1974లో. సో ఈ 35th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 2A ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఇంక్లూడ్ చేసింది అనమాట. సారీ, యాక్చువల్లీ ఆర్టికల్ 2A ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఇంక్లూడ్ చేసింది. సో ఆర్టికల్ 2A ఏం చెప్తుంది? ఆర్టికల్ 2A ఎక్స్ప్లెయినింగ్ దట్ ద సిక్కిం ఈస్ ద అసోసియేట్ స్టేట్ ఆఫ్ అవర్ ఇండియా అంటుంది. అయితే అపోజిషన్ పార్టీస్ బీభత్సంగా గవర్నమెంట్ అపోజ్ చేశారు. ఎందుకంటే ఆర్టికల్ 1 clause 3 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే ఇండియాలో 3 రకాల భూభాగాలే ఉంటాయి. ఒకటి స్టేట్ టెరిటరీ ఉంటుంది, లేకపోతే యూనియన్ టెరిటరీ ఉంటుంది, లేకపోతే అక్వైర్డ్ టెరిటరీ ఉంటుంది. ఈ అసోసియేట్ టెరిటరీ అనేది మన కాన్స్టిట్యూషన్ లో లేదు. సో కొత్తగా మీరు ఇంక్లూడ్ చేశారు, ఇది ప్యూర్లీ కాన్స్టిట్యూషనల్ వైలేట్ చేస్తుంది కాబట్టి ఈ ఆర్టికల్ ని మీరు రివోక్ చేయండి అని చెప్పేసి వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే తీవ్రంగా వ్యతిరేకించడం మొదలు పెట్టారో అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసింది అంటే షీఈ్ అ వెరీ స్మార్ట్ ఉమెన్, రైట్, అండ్ షీఈ్ ఐరన్ లేడీ. సో వెంటనే ఏం చేసింది అంటే సిక్కిం లో ఒక రెఫరెండం ని క్రియేట్ చేసింది 1974లో. సో ఆ రెఫరెండం ఎలక్షన్స్ లో 99% ఆఫ్ ద సిక్కిం పీపుల్ ఓటెడ్ టు బికమ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా.
సో వాళ్ళు ఇండియన్ టెరిటరీలో మేము భూభాగంలో ఉండడానికి ఇష్టపడతామని ఓట్ చేశారు కాబట్టి ఆ రెఫరెండం ద్వారా సిక్కిం బికమ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ. అండ్ 36 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1975 లో ఈ ఆర్టికల్ 2 క్లాస్ ఏని అంటే 2 క్లాస్ ఏని వైలేట్ అంటే మొత్తం తీసేసి రిమూవ్ చేసేసి సిక్కిం బికమ్ ఏ న్యూ స్టేట్ ఫర్ ఇండియా. సో దిస్ ఈస్ వాట్ ఆర్టికల్ 2 ఎక్స్ప్లెయినింగ్. ఆర్టికల్ 2 క్లియర్ గా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? సెంట్రల్ కి పార్లమెంట్ కి ఒక అథారిటీ ఉంది. ఎప్పుడైతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫిట్ అవుతాయో అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తగ్గించి రెఫరెండం ప్రకారంగా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫిట్ అయ్యి ఒక స్టేట్ మన ఇండియాలో కలవాలి, ఒక వేరే భూభాగం మన భారత భూభాగంలో కలవాలి అన్నప్పుడు అప్పుడు ఏంటి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫిట్ అయితే పార్లమెంట్ కి ఆ భూభాగాన్ని మన భారత భూభాగంలో కలుపుకునే అధికారం అనేది ఆర్టికల్ 2 అనేది ఇస్తుంది. సో లెట్ us go to ఆర్టికల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఐ హోప్ మీకు ఆర్టికల్ 2 కూడా అర్థమైంది అని అనుకుంటున్నాను. Let us go to Article 3 of our Indian Constitution. And my dear friends, I am not explaining Article 3 in a detailed fashion. మనం నెక్స్ట్ పార్ట్ లో అంటే ఇంకో వీడియో లెక్చర్ లో ఆర్టికల్ 3 గురించి చాలా డీటెయిల్ గా వెళ్తాము. అంటే లైక్ ఆర్టికల్ 3 లో ఒక మెథడాలజీ ఉంటుంది. ఆ మెథడాలజీని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇట్స్ టుక్ లాంగ్ టైమ్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అవుట్లేయర్ ఆఫ్ ఆర్టికల్ 3 అండ్ నెక్స్ట్ లెక్చర్ we will learn very detail about Article 3 of Indian Constitution very detailed fashion. Okay. సో ఆర్టికల్ 3 ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ కి కొన్ని అథారిటీస్ ఇచ్చారు. ఆ అథారిటీస్ ని ఆర్టికల్ 3 చెప్తుంది. ఏంటి? పార్లమెంట్ హ్యావ్ అథారిటీ టు ఫార్మ్ ఏ స్టేట్. ఒక స్టేట్ ని ఫార్మ్ చేసే అథారిటీ ఉంది బై యునైటింగ్ 2 or more స్టేట్స్ ఆర్ బై సపరేటింగ్ 2 or more స్టేట్స్. సో ఒక రెండు రాష్ట్రాలను విడదీసైనా 3 రాష్ట్రాలను విడదీసైనా కొత్త రాష్ట్రాలను ఎస్టాబ్లిష్ చేసే అధికారం ఉంది. అదే విధంగా పార్లమెంట్ కి 2 రాష్ట్రాలను కలిపైనా 3 రాష్ట్రాలను కలిపైనా కొత్త రాష్ట్రాన్ని చేసే అధికారము ఆర్టికల్ 3 అనేది ఇస్తుంది. అదే విధంగా ఆర్టికల్ 3 ఏం చెప్తుంది అంటే రాష్ట్రం యొక్క సైజ్ ని ఏరియాని ఇంక్రీజ్ చేసే అథారిటీ ఇస్తుంది. ఆర్టికల్ 3 ఒక రాష్ట్రం యొక్క సైజ్ ని డిక్రీజ్ చేసే అథారిటీ ఇస్తుంది. ఆర్టికల్ 3 ఒక రాష్ట్రం యొక్క బౌండరీస్ ని ఆల్టర్ చేసే అంటే బౌండరీస్ ని మార్చే అధికారాన్ని ఇస్తుంది. అదే విధంగా ఆర్టికల్ 3 ఏమిస్తుంది అంటే ఒక రాష్ట్రం యొక్క పేరు మార్చే అధికారాన్ని కూడా ఆర్టికల్ 3 అనేది ఇస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇలా ఈ అధికారాలకి ఒక ప్రాసెస్ ఉంది. దీన్ని మనం కన్సల్టేటివ్ ప్రాసెస్ అంటాము. ఈ కన్సల్టేటివ్ ప్రాసెస్ ని మనం నెక్స్ట్ లెక్చర్ లో చాలా డీటెయిల్డ్ గా చదవబోతున్నాము. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎలా బైఫర్కేట్ అయింది, జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ ఎలా జరిగింది, లదాఖ్ ఎలా ఫామ్ అయింది, అండ్ ఆర్టికల్ 4 ఏంటి, ఆర్టికల్ 4 లో ఉండే ఆ లొసుగు ఏంటి. అదే విధంగా వీఆర్ ఆల్సో గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డిఫరెంట్ స్టేట్ కమిషన్స్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేట్ కమిషన్స్ ఎట్లా ఎస్టాబ్లిష్ అయినాయి అనే వేరియస్ ఆస్పెక్ట్స్ ని మనం మన నెక్స్ట్ లెక్చర్ లో వినబోతున్నాము. అండ్ ఐ హోప్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ప్లీజ్ raise your doubts and raise your questions by any other form what we have mentioned. And thank you so much for your patience listening. And have a great day. Jai Hind, Jai Bharat. Thank you so much.